గవర్నమెంట్లైనా బాపట్ల ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం ఈరోజు జిఆర్పి, ఆర్పిఎఫ్, ఏఎల్, ల్యాండ్ ఆర్డర్ పోలీసు జాయింట్ యాక్షన్ టీంగా తయారయ్యి ట్రైన్ చెకింగ్లో భాగంగా ఈరోజు పూరి నుంచి తిరిగి వస్తున్న పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో చంద్రబాబు చెక్ చేయగా ఒక అనుమానాస్పదంగా ఒక బ్యాగ్ని చూసి దాన్ని చెక్ చేయగా దాంట్లో ఒక 70 ప్యాకెట్స్ గంజాయి ప్యాకెట్స్ ఉన్నాయి. ఇవి చాక్లెట్ రూపంలో ఉన్నాయి. వాటిని సీజ్ చేసి తీసుకొచ్చి మా జిఆర్పి పోలీసు వాళ్ళకి అప్పచెప్పి దానిపై కేసు నమోదు చేయించాము. దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జిఆర్పిలో జరుగుతుంది. గంజాయి గురించి ప్రజలకు తెలియజేయడం ఏమన్నా, ఇప్పటి వరకు గంజాయిపై 228 సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లు గంజాయి నేరస్తులపై నమోదు చేశాం. అదేవిధంగా పిక్ అండ్ రిలీజ్ యాక్ట్ కూడా అమలు చేస్తున్నాం. ఎవరైనా గంజాయిని రవాణా చేసినా, అమ్మినా, తినిన కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు ఎవరైనా గంజాయి గురించి సమాచారం ఉంటే మీరు డైల్ 112లో కానీ 1972 టోల్ ఫ్రీ నెంబర్ కానీ తెలియజేయాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ గంజాయిని రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలిద్దామని చెప్పి పనిచేస్తాము. దాంట్లో భాగంగా మా బాపట్ల జిల్లా ఎస్పీ గారు కూడా గంజాయిని బాపట్ల జిల్లాలో పూర్తిగా నిర్మూలించే భాగంగా స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి వెహికల్ చెకింగ్స్, టూరిస్ట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు, తర్వాత ట్రైన్ చెకింగ్స్, బస్ స్టాండ్స్, అదేవిధంగా రైల్వే స్టేషన్స్లో చెకింగ్స్ స్టార్ట్ చేశాం. ఈ చెకింగ్ పకడ్బందీగా చేయడం వల్ల మా బాపట్ల జిల్లాలో గంజాయి అనేది తగ్గింది. ఇంకా తగ్గడానికి లార్జెస్ట్ చెకింగ్ కానీ, తర్వాత డ్రోన్స్ ఉపయోగించి, టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళ యొక్క ముద్దాయిల యొక్క లొకేషన్స్ పెట్టి ఆ విధంగా కూడా వాళ్ళని సర్వేలెన్స్ చేస్తూ, డ్రోన్ సర్వేలెన్స్ చేస్తూ గంజాయిని నిర్మూలించడం పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఎస్పీ గారు పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ గంజాయి చాక్లెట్ని సీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.